అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. ఈరోజు పాసురం ఎంతో విశేషమైనటువంటి పాసురము. మంగళాశాసనం పాసురం అంటాం. ఎందుకు దీనికి మంగళాశాసనం పాసురం అంటామంటే, మామూలుగా ఎవరికైనా మన ఇంట్లోని పిల్లలకి దిష్టి తగిలితే దిష్టి తీస్తూ ఉంటాం కదా, అలాగా స్వామివారికి ఆండాళ్ తల్లి దిష్టి తీస్తూ పాడినటువంటి పాసురం అన్నమాట. అందుకని ఇది మంగళాశాసన పాసురం అంటారు. அன்றி உலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி ஒன்றச் சகடம் உதைத்தாய் கழல் புகழ் போற்றி கன்று குணிலா விழிந்தாய் கழல் போற்றி குன்று கொடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் இன்றியாம் வந்தோம் இறங்கேலோர் எம்பாவாய். அன்றி உலகம் அளந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி ஒன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா விரிந்தாய் கழல் போற்றி குன்று கொடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வான் ఇంద్రియాం వందోం ఇరంగేలో రెంబావాయ్. ఇక దీని యొక్క అర్థం తెలుసుకుందాము. నిన్న పాసురంలోని మన వాళ్ళందరూ కూడా స్వామిని లేచి రమ్మని చెప్పారు కదా. స్వామి వస్తూ ఉంటే ఆయన పాదాలను చూశారు. అవి కందిపోయినట్లుగా అనిపించాయి. స్వతహాగా స్వామివారి పాదాలు గులాబీ రంగులో ఉంటాయి, కానీ వీళ్ళకేమో వీళ్ళ పిలుపుకి స్వామి నడిచి వచ్చినందుకు అవి కందిపోయి గులాబీ రంగులో ఉన్నాయేమో అని అనుకుంటున్నారు. పాపం వీళ్ళు అనుకుంటున్నారు, అయ్యో మనమేమో కేవలం శ్రీకృష్ణుని చూసి ఆనందిద్దామని వచ్చామే, కానీ ఆయన ఇలాగా ఈ సింహాసనం మీదకి వచ్చేలోగా ఆయన పాదాలు కందిపోయి ఈ గులాబీ రంగులోకి వచ్చేసేయే అనిసనని అనుకుంటున్నారు. స్వామి ఏం చేశారు, స్వతహాగానే ఆయన చిలిపి కృష్ణుడు కదా, వీళ్ళని కొంచెం ఏడిపిద్దాము అని చెప్పి ఆయన సింహాసనం మీద కూర్చుని ఒక కాలు కింద పెట్టి ఇంకొక కాలు అంటే ఎడమ కాలు కింద పెట్టి దానిపై కుడి కాలును ఉంచి వీళ్ళకి తన పాదాలు కనిపించేలాగా ఆడిస్తూ కూర్చున్నారు. అసలు స్వామి యొక్క ముఖమే ఒక అరవిందం, అలాగే పాదములు అరవిందం, అన్నీ కూడా పద్మములు లాగా సుకుమారంగా ఉంటాయి కదా, కోమలత్వం కలిగినవి కదా. ఆయన పాదాలను చూసి వీళ్ళు అయ్యో ఎంతలా కందిపోయాయో, మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి నీ పాదాలు కందిపోయేలాగా చేశామే అంటూ బాధపడ్డారు. వెంటనే స్వామి యొక్క దివ్య పాదములను చూసి ఆ పాదార విందాలను చూసి మంగళం పాడుతున్నారు. అసలు ఎప్పుడైతే భక్తిలోని ఒక రకమైన దశ వస్తుంది, అది ఏమిటి ఆ దశ అంటే, ఆ దశలోని భగవంతునికి ఉన్న శక్తిని మర్చిపోతాము. ఆయన యొక్క సుకుమారము, సౌశీల్యము, ఈ గుణాలనే చూస్తాం. తను అజ్ఞాని అన్నది కూడా మర్చిపోయి తనే భగవంతుణ్ణి రక్షించుకోవచ్చు అనేటటువంటి భావంలోని ఉంటారనమాట. అందుకని ఏదైనా ఒక వస్తువు విలువైంది అని మనకు తెలిస్తే మనం చాలా జాగ్రత్తగా రక్షించుకుంటాం కదా. అలాగే ఆలయంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా చాలా విలువైన వాడు మనకి. అందుకనే అసలు అందరినీ రక్షణ చేసేటటువంటి భగవంతునికే, ఆయన ఆలయానికే తలుపులు, తాళాలు అన్నీ ఇలా వేస్తూ ఉంటాం. జగత్ రక్షణ చేసేవాడికి అసలు మనం రక్షణ ఏమిటి చెప్పండి? ఎందుకు చేస్తున్నామంటే భక్తితోటి, ప్రేమతోటి, ఒక రకమైన అజ్ఞానం అది. అలాగే స్వామివారికి దృష్టి దోషం తొలగాలి అని చెప్పి కర్పూరము తోటి దిష్టి తీస్తూ ఉంటాం. గోదాదేవికి ఈ విషయం వాళ్ళ నాన్నగారు చెప్పారు. విష్ణుచిత్తుల వారు ఒకనాడు మదురై నగరం వెళ్ళినప్పుడు అక్కడ పాండ్యరాజ్య సభలో భగవత్ తత్వాన్ని నిరూపిస్తారు. అందుకని వారిని ఏనుగుపై అంబారీ వేసి ఊరేగిస్తూ ఉంటే ఆయనకు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఈయన అనుకున్నారు విష్ణుచిత్తుల వారు, నువ్వు కనుక ఈ అందరికంటికి కనిపిస్తే నీకు దృష్టి దోషం తగులుతుంది అని చెప్పి స్వామివారికి మంగళం పాడారు. అప్పటి నుంచే గోదాదేవికి తెలిసింది స్వామివారికి దిష్టి తీసినప్పుడు మంగళం పాడాలి అని చెప్పేసి. ఇక్కడికి విషయానికి వస్తే, ఏనాడో ఆయన నడిచి వచ్చినందుకు ఆయన పాదాలు కందిపోయాయి అని చెప్పి మంగళం పాడుతోంది ఆండాళ్ తల్లి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, అండ్రివ్వులగం అలందాయ్ అడి పోట్రి. ఆనాడు వామనుడై లోకాలను కొలిచిన స్వామి, ఒక్కసారి నువ్వు అంతలా పెరిగావే, నీ పాదాలు ఎంతలా కందిపోయాయో స్వామి, ఆ పాదాలకు మంగళం అంటుంది గోదా తల్లి. అంటే ఏమిటి, ఎప్పుడు వచ్చారు ఆయన వామనావతారంగాను? ఎన్నో ఆ సత్యయుగంలోని, కృతయుగంలోని వచ్చారు ఆయన. ఈవిడిప్పుడు ఏ యుగంలో ఉంది? కలియుగంలో ఉంది ఆవిడ. కానీ అది ఏ యుగంలో వచ్చారు అనేటటువంటిది ఆవిడ గుర్తించుకోలేదు. భక్తిలోని ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే కాలంని గుర్తించరు, దానికి కాల ప్రమేయం ఉండదు. అందుకని అయ్యో స్వామి, నువ్వు ఆనాడు వామనావతారంలో వచ్చినప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయావే, అప్పుడు నీ పాదం ఒక్కసారిగా పెరిగిపోయిందే, నువ్వు ఈ ఆకాశాన్ని, భూమిని అంతటినీ కూడా కొలిచావే, అయ్యో అప్పుడు నీ పాదాలు ఎంత కందిపోయాయో స్వామి, అటువంటి పాదములకు మంగళం అనిసని పాడుతోంది. సెండ్రెంగు తెన్నిలంగై.
ఇక మళ్ళీ ఏం చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి దక్షిణ దిక్కున అందంగా ఉన్న లంకా నగరాన్ని పాలించేటటువంటి రావణాసురుణ్ణి సెత్తాయి తెరలు సంహరించినటువంటి నీ భుజ బలానికి మంగళం అని చెప్తుంది. రావణాసురుడు ఎక్కడ ఉన్నాడండి? త్రేతాయుగంలోని కదా రామావతారం వచ్చింది. అంటే ఆ త్రేతాయుగంలోని రామావతారంలోని నువ్వు ఆ లంకా రాజ్యానికి అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి నీ యొక్క భుజబలముతోటి, అంటే మరి బాణములు వేసి కదా చంపాడు, భుజబలములతోటి నువ్వు చంపావు కదా స్వామి, అటువంటి నీ భుజ బలమునకు మంగళం అని పాడుతున్నారు. చగడం ఉదైతాయ్, తారుమారయ్యేలాగా శకటాసురుణ్ణి తన్ని అంతమొందించావు. ఎప్పుడు? ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు 7 నెలల బాలులుగా ఉన్నప్పుడు ఆ శకటాసురుణ్ణి, ఆ బండి రూపంలో ఉన్నటువంటి అసురుణ్ణి కాలితోటి తన్ని అంతమొందించాడు. అటువంటి నీ కీర్తికి మంగళం. కండ్రుకునిలా దూడ రూపంలో ఉన్నటువంటి వత్సాసురుణ్ణి ఒక కర్రతోటి, అలాగే వెలగపండులోని దాగి ఉన్నటువంటి కపిత్తాసురుణ్ణి గిర 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 తిరిగి విసిరి పాడేశావే, అటువంటి నీ పాదానికి మంగళం. కుండ్రుకుడయ్యో ఎడుతాయ్, గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక గొడుగులాగా ఎత్తి పట్టుకున్నావు స్వామి. అలా ఎత్తి పట్టుకుని అందరినీ నీ దగ్గరికి చేర్చుకుని వాళ్ళందరినీ కాపాడేవే, అటువంటి నీ దయా గుణమునకు, నీ సౌశీల్య గుణమునకు మంగళం. ఇలాగా ఆండాల్ తల్లి స్వామివారు చేసినటువంటి ఇన్ని కార్యాలను కీర్తించింది కదా, ఎక్కడైనా సరే దృష్టి దోషం తగిలిపోతుందేమో అని ఇవన్నిటికీ మంగళం మంగళం అంటూ దిష్టి తీసేసింది. మళ్ళీ పైగా ఏమంటుంది, అబ్బే ఇవన్నీ చేసింది కృష్ణుడు కాదు అన్నట్లుగా వెండ్రు పగై కెడుక్కుం, అబ్బే ఇదంతా చేసింది కృష్ణుడు కాదు, ఇదంతా చేసింది ఎవరు? నేను కైల్వేల్ పోట్రి, నీ యొక్క హస్తములో ఉన్నటువంటి వేలాయుధం ఇదంతా చేసింది. అటువంటి శూలాయుధం అది ఎవరిచ్చారు? కృష్ణుడి యొక్క తండ్రి గారైనటువంటి నందగోపుడు ఇచ్చారు. నీ యొక్క తండ్రి గారైన నందగోపుడు ఈ శూలాయుధాన్ని ఇచ్చారే, ఈ శూలాయుధంతోటే కదా నువ్వు అందరినీ చంపేవు, కాబట్టి నువ్వేం చేయలేదయ్యా. ఎందుకు అంటే కృష్ణుడి యొక్క కీర్తి అందరికీ తెలిసిపోయి ఇంకా దిష్టి తగిలిపోతుందేమో అని చెప్పేసి, అందుకని నీ శూలాయుధం ఇదంతా చేసింది కాబట్టి నీ శూలాయుధానికి మంగళం. ఎండ్రెండ్రున్ సేవగమే ఎత్తిప్పరే కొల్వాన్, ఎల్లప్పుడూ కూడా నీ చరితమునే కీర్తించేలాగా మాకు ఆ పరై అనేటటువంటి వాయిద్యాన్ని ఇస్తే మేము అది తీసుకుంటాం. ఇంద్రియాం వందోం ఇరంగేలో రెంబాబాయ్, మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చాము అనంటే నువ్వు ఆ పరై అనేటటువంటి వాయిద్యాన్ని నువ్వు మాకు ఇవ్వాలని వచ్చాము, అది నువ్వు తెలుసుకుని మమ్మల్ని అనుగ్రహించు అంటూ ఈరోజు స్వామిని ఆండాల్ గోష్ఠి అంతా కూడా అడుగుతున్నారు. నిన్న స్వామిని లేపి ఆసనంపై కూర్చోబెట్టారు, ఈరోజు దృష్టి దోషం తొలగడానికని మంగళం పాడుతున్నారు. మనకి విగ్రహ రూపంలో ఉండే భగవంతుని దగ్గర ఇంత సేవ జరుగుతుంది, ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన ఇంట్లోని అయినా సరే, లేకపోతే మన యొక్క ఉన్నటువంటి ఆలయంలో అయినా సరే విగ్రహానికి అంతటి శక్తి ఉంది. కాబట్టి ఇదంతా మనకి ఆండాల్ తల్లి తెలుపుతోంది. అది ఏదో కేవలం విగ్రహం అని అనుకోవడానికి లేదు, పరంధాముడు పరమాత్ముడు అయినటువంటి సాక్షాత్ భగవత్ స్వరూపము. కాబట్టి అటువంటి స్వామిని దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా ప్రార్థిద్దాం. రేపటి పాసరంలో మళ్ళీ కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం.